దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు అత్తిలి మండలం మంచిలి గ్రామంలో పెనుమాక జాను గారు అలాగే దేవి గారు ఈ మధ్య కాలంలో వీరి యొక్క భర్త గారు కాలం చేశారు. కాలం చేసిన కాంచి మీకు ఉన్న సమస్య బయటపడ్డది. ఆమె మరి బ్రెయిన్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. మరి చాలా హాస్పిటల్ తిప్పారు, చాలా ఖర్చులు కూడా చేశారు, లక్షలాది రూపాయలు. ఇప్పుడు ఇక ఏమీ లాభం లేదని చెప్పేసి అంటున్నారు. అలాగే ఇక మంచం మీదే ఉంటున్నారు, మాట్లాడలేరు, తినలేరు, ఏమి చేయలేరు, అటువంటి పరిస్థితులు ఉన్నారు. మరి కోడలు గారే ఆదరిస్తున్నారు. చెప్పండమ్మా, ఏం జరిగింది? వందనాలండి అందరికీ. మామయ్య గారు మార్చి 16వ తారీఖున చనిపోయారండి. అప్పటిదాకా కూడా బాగున్నారు అత్తయ్య గారు. ఆయన చనిపోయిన తర్వాత కార్యక్రమం అది అయ్యింది. ఏప్రిల్లో నేను బయటికి వెళ్ళిపోయానండి. బయటికి వెళ్ళిన తర్వాత మే 14వ తారీఖున పాపది పుట్టినరోజు అండి. అయితే అప్పటిదాకా కూడా కొంచెం నెట్టుగా మాట్లాడడం, మర్చిపోవడం ఇలా జరుగుతుంది. ఆ పాప పుట్టినరోజుని మంచం మీద పడిపోయారు. కొంచెం నీరసంగా ఉండడంతో తీసుకెళ్ళి తొణికది తీసుకెళ్ళి టెస్ట్లు అవి చేపిస్తే ఇలా బ్రెయిన్ క్యాన్సర్ అని చెప్పారు, గెడ్డ ఉందని చెప్పారు. చెప్తే ఆరోగ్యశ్రీ కార్డు ఏమో లేదండి ఆవిడ పేరు మీద, అందరికీ ఉంది, ఆవిడ పేరు మీద లేదు. తర్వాత మళ్ళీ బెంగళూరులో ఫ్రీగా చేస్తారని బెంగళూరు తీసుకెళ్తే అక్కడ కూడా పని అవదన్నారు. షుగర్ 360 ఉండడం వల్ల చేయనన్నారు ఆపరేషన్. తీసుకొచ్చేసి మళ్ళీ రాజమండ్రి తీసుకెళ్తే అది ముదిరిపోయిందా, ఇప్పటికే ఆపరేషన్ చేసినా పని అవ్వదు. ఇంకా మెల్లగా కాలు చేయలాగేయడం, ఈ కోమాలోకి వెళ్ళిపోవడం ఇలాంటివి అన్నీ జరుగుతాయని అన్నారు. ఇంకా పని అవ్వదు, ఆవిడ ఉన్నంతకాలం అలా ఎదురుగుండా పెట్టుకుని ఆవిడ తిన్నంత తిని అలా పెట్టుకుని ఉండండి, ఇంక చేసేది ఏమీ లేదు, దేవుడి మీద భారం వేసుకుని ఉండండి అని అన్నారు. ఇంకా చాలా డబ్బులు అయితే ఖర్చు పెట్టామండి, అయినా ఫలితం లేకపోయింది. ఇంకా మా చేతుల్లో ఏమీ లేదండి, దేవుడి మీద భారం వేసుకునే ఉన్నాం, అలా మంచం మీద పెట్టుకునే ఉన్నాము. వందనాలు. మరి పరిస్థితి విన్నారు కదండి. మరి కోడలు గారు సాక్ష్యం చెప్పారు. మరి కొడుకు ఒక్కరే, వీళ్ళే చూడాలి, ఈమె బ్రతికినంతకాలం ఇంకా మంచం మీదే. మరి షాలి మినిస్ట్రీ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ఒక 3,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని వీరికి అందజేస్తూ ఉన్నాను. మీరు అమ్మ ఖర్చుల కొరకు, మందుల కొరకు ప్రార్థన చేయండి. అంత త్వరలో కోలుకునేలాగిన ఈ కుటుంబ అవసరతల కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. దయగల తండ్రి, కృప కలిగిన యేసయ్య, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడా, నీ మాటలో ఉమ్ములో నీళ్ళలో గాయంలో స్వస్థత ఉంది. హిజ్కియా మరణకరమైన వ్యాధితో బాధపడుతున్నప్పుడు నువ్వు వెంటనే బాగు చేశావు. త్వరలో ప్రభా నాయన దేవి గారు కోలుకోవాలి, లేవాలి, నిలవాలి, నడవాలి, గంతులు వేయాలని, సాక్షిగా నిలబెట్టాలని సహాయము చేయండి. చీకటిలో వెలుగు, చింతలో సంతోషం, చేదులో మాధుర్యం ఇవ్వండి. అనారోగ్య బాధలు, ఆర్థిక బాధలు, సమస్యలు తొలగించి శాంతిని దాయిచ్చేయమని ఘనుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.